హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వాళ్ళొక వ్లాగ్ చేయబోతున్నాను. మేము ఒక 10 డేస్కి సిక్కిం ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ట్రిప్కి రిలేటెడ్ ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అది చేయబోతున్నాను. అండ్ వీటితో పాటు నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఇద్దరి క్లోత్స్ కూడా సెపరేట్ బ్యాగ్స్లో ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి జాకెట్స్ అయితే కంపల్సరీ, వాటితో పాటు క్యాప్స్, గ్లవ్స్ కూడా పెట్టుకోవాలి. మా ఫ్లైట్ వచ్చేసి బాగ్డోగ్రాకి రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కువ టైం కూడా లేదు, సో త్వరగా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా లంచ్ లేట్ అయితే తినడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కొంచెం స్నాక్స్ కూడా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పని కూడా ఉంది ఇది అయిన తర్వాత. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీషో నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశానని. అవి ఇవే అనమాట. సో ఇది వచ్చేసి టాయిలెటరీ బ్యాగ్. సో ఇలా ఉంటుంది. ఇందులో మన మేకప్ సామాను అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంది అనిపించి ఆర్డర్ చేశాను. దీన్ని జస్ట్ ఎక్కడంటే అక్కడ ఇలా హ్యాంగ్ కూడా చేసే ఆప్షన్ వచ్చింది ఇక్కడ. అండ్ వీటితో పాటు షూస్ ఉంటాయి కదా, మన ఎక్స్ట్రా షూస్, చెప్పులు ఎలాంటివన్నీ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేసుకుని జస్ట్ ఇట్లాగా జిప్ వేసేసుకుంటే డైరెక్ట్గా మనం బ్యాగ్లో పెట్టేసిన స్మెల్ అనేది రాదు. సో ఇది నాకు నచ్చి ఆర్డర్ చేశాను. అండ్ దీంతో పాటు ఒక వాష్ బ్యాగ్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వీటిల్లో కూడా నేను ప్యాక్ చేయబోతున్నాను. ఈ 2 బ్యాగ్స్లో మా లగేజ్ ప్యాక్ అయితే చేసేసాను. ఈ బ్యాగ్లో వచ్చేసి లిప్ బామ్, ఫ్యూ క్రీమ్స్, కాజల్, మస్కారా అలాంటివి ఉన్నాయి. అండ్ ఇందులో నా ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా ఉంది. సో ఫైనల్గా బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది గైస్. మా బ్యాగ్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి రేపు మార్నింగ్ 8 o'clock అనమాట. మేము ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30కే స్టార్ట్ అయ్యి వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి మాతో పాటు మా తమ్ముడు అండ్ మా కజిన్ ఇద్దరు వస్తున్నారు. అండ్ హైదరాబాద్ నుంచి మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు అనమాట. ఇప్పుడైతే వెళ్ళి మా తమ్ముడు వాళ్ళు ఎంతవరకు ప్యాకింగ్ చేశారు ఏంటి అనేది చూద్దాము. సో లెట్స్ గో. మీ పరిస్థితి ఏంటి? సర్దుకున్నారా లేదా? చూసారు కదా, ఇక్కడ ఉంది. ఇంకా సర్దుకొని స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇది ఎవరిది మరి? అరవింద్దా? అరవింద్. నీ గొప్పది ఇక్కడ కొన్ని లోపల ఉన్నాయి. ఒక నిమిషం. ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్ రూమ్? వాట్ ఈస్ దిస్ కుప్పా? దిస్ ఈస్ లైక్ బ్యాచిలర్స్ రూమ్. వీడియో ఆఫ్టర్ 1 minute దేకో, ఇట్ విల్ బి వెరీ నీట్. లెట్స్ సీ. A few moments later. 10 minutes అయింది. ఏం సర్దావు? కమింగ్ త్వరలో వస్తుంది. ఇంకా ఇక్కడే ఉన్నావు. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? నో నీడ్. స్క్రీన్ ముందు అక్కర్లేదు నీ హెల్ప్, తర్వాత కావాలి. ఓకే. One eternity later. మొత్తానికి సర్దడం అయిపోయింది. నీట్ గా చేసాం. చూసారా బ్యాచులర్ రూమ్ ఎలా ఉంటుందో అంది ఇందాక అక్క. నీట్ గా సర్దేశాం. మనలో మన మాట మళ్ళీ అక్క కూడా హెల్ప్ చేసిందిలేండి. ఓకే, క్లోజ్ ఇట్. వీడు నీట్ గా అన్ని సర్దానని చెప్పాడా? సర్దిన తర్వాత వెయిట్ చూస్తే ఎంత ఉందిరా వెయిట్? ఇది 17.5 kgs. ఏం సర్దాడో తెలియదు. మొత్తం మళ్ళీ తీసి మళ్ళీ రీప్యాక్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, రీప్యాక్ చేసిన తర్వాత వెయిట్ ఎట్లా ఉంటుంది, ఎన్ని బట్టలు ఎందులో చెగిరిపోతాయి అనేది చూద్దాం. బాస్, దాన్ని అలా పక్కకు చెప్పి ఫేస్ అలా ఒక టర్నింగ్ ఇచ్చుకోమ్మా. ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు వెయిట్? చూడాలి. 12 kgs ఉంటుంది ఇప్పుడు. సో నేను దాంట్లో కొన్ని తీసి వేరే బ్యాగ్లో పెట్టాను. అదనమాట మ్యాటర్. వాడికి సర్దడం రాలేదు గైస్. నెక్స్ట్ టైం నేర్చుకుంటాడు. గుడ్. సో మా ప్యాకింగ్ అంతా అయితే అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్టుగా రేపు 8 o'clockకి మా ఫ్లైట్. అండ్ ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. సో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ సీ యూ. The next day. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేటప్పటికి 4:30 అయింది. అండ్ వచ్చిన తర్వాత బ్యాగ్ చెక్ ఇన్ చేసేసాము. అండ్ మా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడే లాంచ్కి వచ్చి కూర్చున్నాము. కాసేపు ఉన్న తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మా ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నాము. సో సీ యూ గాయ్స్. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఏమో కానీ ఈసారి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇంకా మా బోర్డింగ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము. బెంగళూరు నుంచి బాగ్డోగ్రాకి 2.5 hours జర్నీ ఉండొచ్చు. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అక్కడికి రీచ్ అయిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాను.
మేము బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ కి 10:30కి అలాగే రీచ్ అయ్యాము. మాకు బెంగళూరు నుంచి 2.5 hours జర్నీ అనమాట బాగ్డోగ్రాకి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ట్రావెలర్ లో గ్యాంగ్టాక్ కి వెళ్తున్నాము. గ్యాంగ్టాక్ వచ్చేసి ఇక్కడికి 4 hours పడుతుంది. సో దిస్ ఈస్ మై గ్యాంగ్, యూ కెన్ సీ రైట్. సే హాయ్ ఎవ్రీవన్. హాయ్ చెప్పు. గ్యాంగ్టాక్ లో ఏం చూడబోతున్నావు ఇవాళ? ఏముంటుంది? మాల్ రోడ్కి వెళ్తున్నామని చెప్పి. See you there guys, bye. సిక్కిం మన ఇండియన్ స్టేట్స్లో సెకండ్ స్మాలెస్ట్ స్టేట్ అండ్ ఇక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ. ఈ ట్రిప్లో మేము ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ సిక్కిం అన్నీ కవర్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి మన లక్ బాగుంటే ఫాగీగా లేకపోతే కాంచన్జంగా వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మీరు కూడా మా వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, ఇప్పుడు 5 o'clock అవుతుంది. జస్ట్ ఇప్పుడే మేము గ్యాంగ్టాక్ రీచ్ అయ్యాము. గ్యాంగ్టాక్లో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి పర్ల్ రిట్రీట్. సో మీకు ఇప్పుడైతే నేను హోటల్ రూమ్ టూర్ ఇవ్వబోతున్నాను. లెట్స్ గో. మేము ఇవాళ నైట్కి స్టే చేయబోతున్న హోటల్ వచ్చేసి ఎంజీ మార్క్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హోటల్కి మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అయిన తర్వాత లాబీ ఉంది, లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఉంది. మేము తీసుకున్న రూమ్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. ఏ రూమ్ చూద్దాము? సో మేమైతే 8 members కాబట్టి ఇక్కడ 3 rooms తీసుకున్నాము. అందులో ఒక రూమ్ ఇది వచ్చేసి ఇదన్నమాట. This is the bachelor's room. Only for boys. ఈ రూమ్ అంతా only for boys. సో ఇది బాత్రూమ్, దిస్ ఈజ్ బెడ్ అండ్ ఓన్లీ బ్యాచిలర్స్కి మాత్రమే ఇక్కడ ఒక వ్యూ ఉండే రూమ్ దొరికింది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఎస్, అండ్ ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు. దిస్ ఈజ్ సోఫా. ఇది మా రూమ్. అన్ని రూమ్స్ కూడా ఇక్కడ సిమిలర్గానే ఉంటాయి. ఈ హోటల్లో సింగిల్ రూమ్ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్. ఈ హోటల్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే అక్కడికి వెళ్ళి సర్చ్ చేయండి. గైస్, రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ ఇప్పుడే మేము ఎంజీ మార్క్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. మా హోటల్ నుంచి ఎంజీ మార్క్కి ఒక 10 minutes వాక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా షాపింగ్ అయితే మేము చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. ఎంజీ మార్క్ వెళ్తూ దారిలో ఇక్కడ వెస్ట్ పాయింట్ అని చెప్పేసి ఒక మాల్ ఉంటే ఆ మాల్ దగ్గరకు వచ్చాం గైస్. లైటింగ్స్లో అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. సో మేమైతే ఈ మాల్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే మేము ఎంజీ మార్క్ దగ్గరకు వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్ అంతా మొత్తం షాపింగ్ ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, షాపింగ్ ఏమో లెఫ్ట్ అండ్ రైట్ 2 sides ఉండి మధ్యలో మొత్తం ఫుల్ గార్డెన్ ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్. మా బాయ్స్ గ్యాంగ్ అందరూ టాటూస్ వేయించుకోవడానికి అని వచ్చారు. టెంపరీ టాటూస్ వేయించుకుంటున్నారు. సో వాళ్ళు ఏం టాటూస్ వేయించుకుంటున్నారు అనేది వెళ్ళి చూద్దాము. మీ టాటూస్ చూపించండి ప్లీజ్.
వావ్. ఎంజీ మార్గ్లోనే లాల్ బజార్ అని చెప్పి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే అందులోకి వెళ్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఇక్కడ కొనేలాగా ఏమీ కనిపించలేదు. అట్లీస్ట్ ఇక్కడైనా ఏమన్నా దొరుకుతాయేమో చూడాలి. షాపింగ్ నుంచి జస్ట్ ఇప్పుడే మేము మళ్ళీ మా రూమ్కి వచ్చేసాము. అక్కడ చాలా షాపింగ్ చేద్దామని వెళ్ళాం, కానీ అక్కడ మ్యాక్సిమం అన్ని స్వెటర్స్ అవే ఉన్నాయన్నమాట. సో ఎక్కువ ఐటమ్స్ అయితే కొనలేదు, ఇంకా రూమ్కి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ రేపు మార్నింగ్ లేచి మేము లాచన్ లాచుంగ్ అవన్నీ వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళకి ఈ వీడియో అయితే ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.